నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. సీఎంఆర్ సంస్థ సినరేజ్ వసూలు కోసం ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో పనిచేస్తున్న సిబ్బందికి రుద్ర ఏజెన్సీ వారు 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో గురువారం రాత్రి చీమకుర్తి బైపాస్ వద్ద గల చెక్ పోస్ట్ క్యాబిన్ వద్ద నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2 నెలలు జీతాలు లేకుండా రాత్రి పగలు పని చేయించుకున్నారు. కానీ ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు. మేము ఎలా బ్రతకాలి? మాకు కుటుంబాలు ఉన్నాయని ఎప్పుడు ఇస్తారో చెప్పాలని సిబ్బంది ఏఎంఆర్ ప్రతినిధులను నిలదీశారు. వారి నుండి పొందనలేని సమాధానం చెప్పడంతో విధులు బహిష్కరించి ఒంగోలు కర్నూలు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంకు వెళ్లి శాంతియుతం సమస్య పరిష్కరించుకోవాలని తెలిపారు. ఇదిలా ఉంటే కనిగిరి ప్రాంతంలో కూడా ఏఎంఆర్ సంస్థ వద్ద పనిచేస్తున్న రుద్ర ఏజెన్సీ సిబ్బంది కూడా గురువారం నాడు జీతాల కోసం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఎంఆర్ తిప్పలు డబ్బులు వసూలు చేసుకోకుండా వాళ్ళు కుర్రల జీతాలు కూడా ఇవ్వకుండా ఉన్నారు. అది ఓకే, ఇబ్బంది లేదు. అబ్బా వాళ్ళకు కూడా తెలియదు కదా బాధలు. మళ్ళాపరుగా ఇంకా మళ్ళాపొద్దు అది బళ్ళన్నీ పోతామండి, బళ్ళు కూడా ఆపట్లేదు. బొమ్మను పాని అది లెక్క వాడి బొమ్మని చెప్పండి రా సామె. వాళ్ళు కూడా ఏడే ఉన్నారు. వాళ్ళు కూడా పాపం తప్పే ఉంది. ఇప్పుడు ఎవరైనా ఎందుకు వస్తారు? రూపాయి కోసం వస్తారు. ఎవరైనా ఎందుకు వస్తారు? రూపాయి కోసం వస్తారు. అదిరా కట్ట ఉన్నారు. కంకర బళ్ళు పోతాను ఆపట్లేదు. ఏ బళ్ళు పోయినా ఆపరు. ఇంకా ఏమన్నారు వాళ్ళ కుర్రోళ్ళకి జీతాలు చూద్దాక ఏ బళ్ళు పోయినా ఆపరు. ఓకే, ఇబ్బంది లేదు. ఇంకా పెట్టాలి, తప్పదు. ఎవరికైనా ఎవరు చెప్పలేదు. సెల్ఫీ ఇవ్వమంట అది సెల్ఫీ తీస్తారు కుర్రోడు. తప్పే ఉంది దాంట్లో. కడుపు పండితే ఎవరికైనా కడుపు పండిద్దిరా. సెల్ఫీ కావాలి బాబా. చెప్పాడు ఏం చేయమంటావు చెప్పు. చెప్తాము చెప్పు. ఏం లేదు ఆడ ఏంది విలేకరణ అయ్యా? ఏది నేను ఊరకు వచ్చాను చెప్పు. అవును, అడగడం తప్పే ఉంది. ఎవరైనా కడుపులో మండితే అడుగుతారు. యాభై ఒక్క రోజులు మాకు ఒకేసారి జాబ్ పడాలి కదా సార్. మీ వాళ్ళు అయితే వారం రోజులు చేస్తే మీ వాళ్ళు జీతాలు వేశారు కదా సార్. వాళ్ళు బయట నుంచి బాక్స్ పెట్టేస్తారా వాళ్ళందరూ?